నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే బస్సులో ప్రయాణం చేయాలి అంటే అసలు ప్రజలు చాలా భయంకరమైన భయాందోళనకు గురవ్వడం పరిస్థితి నెలకొనింది. ఎందుకు అంటే నిన్న ఏదైతే కర్నూలులో ఇన్సిడెంట్ జరిగింది కదా కావేరీ ట్రావెల్స్ వాళ్ళు, సో అది మర్చిపోక ముందే వెంటనే ఇప్పుడు పెద్దంబర్పేటలో మరో ఇన్సిడెంట్, నెల్లూరులో మరో ఇన్సిడెంట్, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్ని ఈ విధంగా ప్రమాదాలకు గురవుతుంటే ప్రజలు అసలు జర్నీ చేయాలంటే భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వరుస ఇలాంటి ప్రమాదాల వల్ల అసలు నిన్న 20 మంది అంత దారుణంగా చనిపోయిన ఘటన, దాని నుంచి మర్చిపోక ముందే న్యూస్ ఇంకా వస్తూనే ఉండగానే నెల్లూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన హైదరాబాద్ లో ఓఆర్ఆర్ పైన న్యూగో ట్రావెల్స్ బస్సు అయితే ఓవర్ స్పీడ్ వల్ల అయిందా మరి ఎలా అయిందో తెలియదు, కానీ అది కూడా బోల్తా పడి కింద పడడం జరిగింది. దాదాపు ఒక 15 నుంచి 20 మంది వెళ్తున్న బస్సులో ఈ ఘోరమైన ప్రమాదం అయితే జరిగింది. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మన మియాపూర్ నుంచి గుంటూరు వెళ్లాల్సిన న్యూగో ట్రావెల్స్ బస్సు అయితే ఇక్కడ బాగానే బయలుదేరింది. ఓఆర్ఆర్ వరకు వెళ్ళిన తర్వాత గేట్ నెంబర్ 11 ఎగ్జిట్ వద్ద అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఓఆర్ఆర్ మీద. సో తీవ్ర అంటే ఓవర్ స్పీడ్ వల్ల అదుపు తప్పి పక్కన గుంటలో పడిపోయింది, పక్కన కాలువలో పడిపోయింది. మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ట్రావెల్స్ బస్ పడిపోవడం వల్ల క్రేన్లు తీసుకొచ్చి దాన్ని బయటికి తీసుకొచ్చి యథాస్థాయిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఏంటి అందులో ఉన్న 20 మంది ప్రయాణికులు ఎలా ఉన్నారు అని మన పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తే అక్కడ దాదాపు ఒక 6గురికి తీవ్ర గాయాలు అయ్యేనట్టు తెలుస్తుంది. వెంటనే వాళ్ళని ఆ సిబ్బందిని పిలిపించి హాస్పిటల్కి అయితే తరలించారు. దానికి సంబంధించిన ర్యాపిడ్ ఫోర్స్ కూడా వచ్చి ఆ బస్సును అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు అంటే నిన్న మర్చిపోక ముందే కానీ 20 మంది అండి, 20 మంది ప్రాణాలు అంత ఆషామాషా కాదు. సజీవ దహనం అయింది. 20 మంది ఆ మంటల్లో కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నెల్లూరులో ఒక ఇన్సిడెంట్, బస్సు యాక్సిడెంట్ అయింది ఓవర్ స్పీడ్ వల్ల. ఇప్పుడు పెద్దంబర్పేటలో ఇక్కడ కూడా దాదాపు 20 మంది ప్రయాణికులు బోల్తా పడిపోయింది. మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు ఎంత దారుణమైన ఆ పరిస్థితి కనిపిస్తుంది ఆ బస్సు. ముఖ్యంగా ఎందుకు ఒక మంచి విషయం ఏంటి అంటే అది ఎలక్ట్రిక్ బస్సు అవ్వడం వల్ల, ఈవీ వెహికల్స్ అవ్వడం వల్ల అంటే ప్రమాద తీవ్రత అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజిల్ ఇవన్నీ లేవు కాబట్టి. సో ఆ ర్యాపిడ్ ఫోర్స్ కి అదే డీజిల్ లీక్ అయి ఆ యాక్సిడెంట్ ఫోర్స్ లో తగిలినట్టయితే ఆ నిప్పురవ్వలు, ఒక్క చిన్న నిప్పురవ్వ చాలు ఆ ఫ్యూయల్ కి అంటుకొని బ్లాస్ట్ అవ్వడానికి. సో తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈవీ వెహికల్ వల్ల అయితే ఈ ప్రమాదం తగ్గింది. కానీ ఈ మధ్య కాలంలో డ్రైవర్స్ కూడా అసలు ప్రాపర్ డాక్యుమెంట్ ఉండట్లేదు, బస్ కి ఇష్టం వచ్చినట్లు చలానాలు ఉంటున్నాయి. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా వాళ్ళు డబ్బుల కోసం ట్రావెల్స్ వాళ్ళు ఈ విధంగా, కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు అయితే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. 20 మంది పోయారు. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇస్తే మాత్రం ఆ ప్రాణాలు తీసుకురాలేం కదా. సో ఏదున్నా బస్సు ప్రయాణించే ముందే అన్ని చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి అభిప్రాయం. సో ముఖ్యంగా ప్రజలు కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఎక్కే ముందు. సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, బస్సు పనితీరు ఎలా ఉంది, డ్రైవర్ ఎలా ఉన్నాడు, తాగున్నాడా లేదా, ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ప్రాపర్ గా అసలు లైసెన్స్ చక్కగా ఉండవు, ఏముండవు, అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు చలాన్లు ఉంటాయి. ఈ విధంగా రోడ్ల మీదకి బస్సులు వదిలేస్తారు ట్రావెల్స్ వాళ్ళు. వాళ్ళది ఏం పోయిందండి, డబ్బులు వస్తాయి, పోతే నష్టపరిహారం ఒకసారి ఇచ్చుకుంటారు, వదిలేస్తారు. తర్వాత నష్టపోవాల్సింది కుటుంబాలు. జీవితాంతం ఆ బాధతో వాళ్ళు కుమిలి చావాలి, కుమిలి ఏడవాలి. సార్ అర్థం చేసుకోండి, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సులు తీరు అసలు ఏం అర్థం కావట్లేదు. ప్రజలు ప్రాణాలు పలంగా పెడుతున్నారు. వాళ్ళకి వచ్చే ఆ చిల్లర డబ్బుల కోసం ఈ విధంగా ప్రాణాలను లెక్క చేయకుండా ఆ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లని, ముఖ్యంగా అంటే అన్ని కిలోమీటర్లకి నిన్న కర్నూలు ఇన్సిడెంట్ లో కూడా డ్రైవర్ చేంజ్ చేయడం అనేది చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ అసలు 3 యాక్సిడెంట్లు నైట్ నుంచి ఇప్పటి వరకు 3 బస్సులు మేజర్ గా
ప్రయాణికులు ఎటు ఎటు అసలు ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్లే బస్సు ఈవీ వెహికల్ అవడంతో న్యూగో ట్రావెల్స్, మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తున్నాను, న్యూగో ట్రావెల్స్. సో ట్రావెల్స్ ది వాళ్ళు ప్రాపర్ గా ఒక మంచి డ్రైవర్ ను పెట్టుకోవాలి. వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, ఒక డ్రైవర్ సడన్ గా లీవ్ పెట్టగానే ఎవరో ఒకళ్ళే అన్నట్లు ప్రాపర్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్లు తెచ్చేసుకుంటారు. సరే ఈ రైడ్ కి అయితే ఓకే కదా, వెళ్ళాలి, ఎంత ఇస్తా అని చెప్పేసి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో నేను ఫేస్ చేశాను ఇలాంటివి. సో ఇది పరిస్థితి. దీనిపైన అసలు మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా లాంగ్ జర్నీలు ప్రజలు ఏదో కొంచెం సేద తీర్చుకోవడానికి ఆ స్లీపర్ మంచి వెహికల్స్ బుక్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటారు ఏ భయం లేకుండా. కానీ వీళ్ళు ఇట్లా బండ్లు తోలి ఇష్టం వచ్చినట్లు ర్యాష్ డ్రైవింగ్లు చేసుకుంటూ ప్రాపర్ నెగ్లిజెన్సీతో డ్రైవ్ చేసుకోవడం వల్ల బస్సులో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది కొంచెం చూసుకోవాలి. ట్రావెల్స్ వాళ్ళు కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇన్సిడెంట్లు అవుతున్నాయి, అయినా కూడా నెగ్లిజెన్సీ చాలా పనికిరాదు. కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి దీని మీద. ముందుగా గవర్నమెంట్ కూడా దీన్ని ఒకసారి పట్టించుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ప్రజల ప్రాణాలు పలంగా పెడుతున్న ట్రావెల్స్ పైన ఒకసారి చెకింగ్ చేయాలి. ఆల్రెడీ చెకింగ్ నడుస్తుంది, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. మీరు కూడా బస్సును బుక్ చేసుకో ముందు దాని రేటింగ్ ఎలా ఉంది, ముఖ్యంగా ఎక్కే ముందు ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇంకోటి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వరుస యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ట్రావెల్స్ మీద? మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.